హలో ఎవ్రీవన్, ఇవాళ చాలా హెల్ప్ఫుల్ బెనిఫిట్స్ కలిగినటువంటి ఒక రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీటిని అయితే అలసందకాయలు అంటారు. మీలో ఎంతమందికి ఇవి తెలుసు? సో ఈ అలసందకాయల ఫ్రైని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ అయితే వీటిని ఇలా కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత తగినన్ని వాటర్, తగినంత సాల్ట్ ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అయ్యేలోపు తాలింపు పొడిని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సర్ జార్ లో వేయించుకున్న జీలకర్ర, పల్లీలు, కొంచెం కారం, కొంచెం కొబ్బరి, 4 లేదా 5 దాకా వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ అలసందకాయలు కూడా బాయిల్ అయిపోయాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కడాయిలో 1 స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకును యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా పొడుగుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి అలసందకాయలు, కొంచెం పసుపు, మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి పల్లీలు కొన్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవాలి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.